రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే కోసం టెండర్స్ పిలిచింది. సంగారెడ్డిలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి వరకు పనులు జరగనున్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రోడ్డు మొత్తం 5 భాగాలుగా విభజించగా 7,104 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్స్ ను పిలిచింది కేంద్ర ప్రభుత్వం. 2 ఏళ్లలో ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తి చేయాలని టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. ఉత్తర భాగం పనుల్ని 5 ప్యాకేజీలుగా విభజించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లను ఆహ్వానించింది. 4 లేన్ల యాక్సిస్ గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వే అభివృద్ధికి టెండర్లు పిలుస్తున్నట్లు పేర్కొంది. మొత్తం 5 ప్యాకేజీలకు విభజించి టెండర్లు పిలవగా అంచనా వ్యయం 7,104 కోట్లుగా పేర్కొంది. 2 ఏళ్లలో RRR పనులు పూర్తి కావాలని మెయింటెనెన్స్ వ్యవధి 5 ఏళ్లుగా నిబంధనల్లో పేర్కొంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్. సుమిత్ర, తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి కీలక ముందడుగు పడిందని చెప్పవచ్చు. చాలా రోజులుగా తెలంగాణ ప్రభుత్వం వెయిట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. మొన్న శుక్రవారమే ఈ టెండర్లు అమల్లోకి వచ్చాయి. మొత్తం 340 కిలోమీటర్ల మేర హైదరాబాద్ చుట్టూ అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించింది. అయితే ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి 161.5 కిలోమీటర్ల ఉత్తర భాగ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన టెండర్లను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. మొత్తం 7,104 కోట్ల రూపాయల ఈ టెండర్ల అంచనాలను పేర్కొంది. ఈ యొక్క టెండర్లను ఆహ్వానించిన నేపథ్యంలో 2 ఏళ్లలో ఈ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి టెండర్లలో పేర్కొంది. 5 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ కూడా సంబంధిత కాంట్రాక్టు సంస్థ తీసుకోవాలని చెప్పి కూడా టెండర్లో నిబంధనలో పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే సంగారెడ్డి నుంచి మొదలు పెడితే భువనగిరి వరకు 161 కిలోమీటర్ల మేర భూసేకరణ కూడా తెలంగాణ ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. 90% భూసేకరణ కూడా పూర్తయినట్టు అధికారులు చెప్తున్నారు. దాదాపు 1940 హెక్టార్ల భూమిని ఇప్పటికే సేకరించింది. అయితే ఒక 200 నుంచి 300 హెక్టార్ల భూములకు సంబంధించిన కోర్టు కేసులు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పరిష్కరించామని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు టెండర్లను ఆహ్వానించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో 1-2 నెలల్లో అంటే ఫిబ్రవరి 14 వరకు టెండర్లకు సమయం ఉంది. కాబట్టి మార్చిలో ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. సుమిత్ర, టెండర్ల ప్రక్రియ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా టెండర్లు 5 ప్యాకేజీలుగా విభజించారు. ఎందుకంటే మొత్తం 160 కిలోమీటర్లు 5 ప్యాకేజీలు విభజించిన నేపథ్యంలో టెండర్లలో జాతీయ స్థాయి సంస్థలు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. మొత్తం 340 కిలోమీటర్లు 2 భాగాలుగా విభజిస్తే ఉత్తర దక్షిణ భాగాలు. కాబట్టి 2 భాగాల నిర్మాణానికి సంబంధించి మొదటి భాగం ఉత్తర భాగానికి సంబంధించి టెండర్ను ఆహ్వానించిన నేపథ్యంలో జాతీయ స్థాయిలోని కాంట్రాక్టు సంస్థలు పోటీ పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్లో మొత్తం 6 ఇంటర్చేంజెస్ రావున్నాయి. అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఇంటర్చేంజెస్ ఏవైతున్నాయో భారీ స్థాయిలో నిర్మించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు 4 లేన్ రోడ్డు నిర్మాణం జరుపుతున్నప్పుడు కూడా భవిష్యత్తులో ఈ రీజనల్ రింగ్ రోడ్డు 8 లేన్లకు పొడిగించాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి భారీ స్థాయిలో ఇంటర్చేంజెస్, భారీ ఎత్తున ఈ 4 లేన్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు పోటీ పడే అవకాశం కనిపిస్తుంది. 5 ప్యాకేజీల కింద విభజించారు. కాబట్టి ఫిబ్రవరి 14న టెండర్లు ఓపెన్ చేస్తే ఏ సంస్థలు పోటీ పడుతున్నాయి, ఏ సంస్థలు తక్కువ కోట్ చేసి ఈ టెండర్లను దక్కించుకుంటాయన్న ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో ఉంటున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం ఎంతవరకు ఉండనుంది? అలాగే టెండర్స్ ప్రక్రియ పూర్తయిపోయి రోడ్డు కూడా ఫినిష్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? దీనిపైన ఏమైనా క్లారిటీ ఉందా కర్ణాకర్? ఖచ్చితంగా, ఎందుకంటే 2017లోనే ఈ రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించారు. అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా రీజనల్ రింగ్ రోడ్డు యొక్క ఖర్చును భరించాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే దాదాపు మొత్తం 340 కిలోమీటర్లు 2 భాగాలకు సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్డుకు దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అందులో దాదాపు 10,000 కోట్ల పైచీలకు భూసేకరణకే ఖర్చు అవుతుంది. కాబట్టి భూసేకరణకు సంబంధించి ఇప్పుడు ఉత్తర భాగానికి టెండర్లు పిలుస్తున్నారు. కాబట్టి దాదాపు 4,700 కోట్ల రూపాయల ఈ భూసేకరణకు సంబంధించి ఖర్చు అవుతాయని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఈ ఖర్చును కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తున్నాయి. ఈ టెండర్లలో కూడా అదే పేర్కొన్నారు. కాబట్టి టెండర్లు ఫిబ్రవరి 14 తేదీన చివరి తేదీ. కాబట్టి ఫిబ్రవరి 14 తేదీనే ఈ టెండర్లను ఓపెన్ చేస్తారు. అదే రోజు ఏ కాంట్రాక్టర్లు ఎంత తక్కువ కోట్ చేశారో, ఎవరెవరికి కాంట్రాక్ట్ దక్కబోతుందన్నది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి టెండర్లు ఫిబ్రవరి
ఫిబ్రవరి 14న ముగుస్తాయి కాబట్టి మార్చిలోనే ఈ యొక్క ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డు పనులన్నీ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా 2 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్పి టెండర్లలో నిబంధన పేర్కొన్నారు కాబట్టి ఖచ్చితంగా 2026 లేకపోతే 27 వరకు ఈ పూర్తి స్థాయిలో రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్.